ఈరోజు వీడియో సెషన్లో వచ్చి మనం ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ ఎక్సెల్ యొక్క యూజ్ ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ ఏదైనా చేయాలి అనుకుంటే దానికి మనం ఇక్కడ ఈ ఎక్సెల్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇక మనకి క్యాలిక్యులేషన్ అంటే ఏమేమి చేసి ఇప్పుడు మీరు అకౌంట్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫీస్కి సంబంధించి ఎంప్లాయీస్ పే స్లిప్స్, ఎంప్లాయీస్ శాలరీస్, ఓకే, వాళ్ళకి అటెండెన్స్, అదేవిధంగా స్కూల్స్ కానీ తీసుకుంటే స్కూల్స్లో స్టూడెంట్స్ యొక్క మార్క్స్, ఓకే, నెక్స్ట్ వాళ్ళకి అటెండెన్స్, ఇలా మనం క్యాలిక్యులేషన్ ఎక్కడెక్కడైతే పాసిబుల్ ఉంటుందో అవన్నీ మనం ఇక్కడ ఎక్సెల్లో చేసుకోవచ్చు. అంటే మెయిన్ మనం ఇక్కడ అకౌంట్స్ చేస్తున్నాం అంటే ఇంకా మ్యాక్సిమం అన్నీ ఏదైనా చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఎక్సెల్ ఎలా ఓపెన్ చేస్తాం, ఎలా చేస్తాం అన్నదానికి ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. దానికి ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ ఉంటుంది, ఎంఎస్ వర్డ్ మీరు ఎలా చేశారో సేమ్. ఓకే, విండోస్ స్టార్ట్ బటన్కి వెళ్ళి క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. ఆల్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మనం ఇంతకుముందు ఎంఎస్ వర్డ్ ఎక్కడైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు అదేవిధంగా ఏం చేస్తారు, ఎక్సెల్ అక్కడ ఉంది చూడండి, ఎక్సెల్ దగ్గరికి వెళ్ళి దాని మీద క్లిక్ చేయండి, మీకు ఎక్సెల్ ఓపెన్. ఓకే, ఇప్పుడు దీని యొక్క డిజైన్ మనకి అకౌంట్స్కి రిలేటెడ్గా మనకి ఇప్పుడు ఈ స్క్రీన్ అనేది ఇక్కడ మనకి డెవలప్ చేస్తాం. ఎంఎస్ వర్డ్ వచ్చేసరికి ఏంటి, మనకి డాక్యుమెంటేషన్కి రిలేటెడ్ కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎక్సెల్ అనేది క్యాలిక్యులేషన్కి రిలేటెడ్. ఇప్పుడు దీంట్లో ఓల్డ్లో ఏవైతే మనకి ఆప్షన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ సేమ్ అదే ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ వచ్చి ఎక్సెల్ అంటే క్యాలిక్యులేషన్కి రిలేటెడ్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ మనం ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ మీద కనిపించే పార్ట్స్ వాటి నేమ్స్ ఏంటో. ఇప్పుడు ఫస్ట్ జనరల్గా మనకి విండో ప్రాపర్టీస్ ఏ అప్లికేషన్ ఓపెన్ చేసాం అప్లికేషన్ నేమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు బుక్ 1 అని ఉంది. అదే మీకు ఎంఎస్ వర్డ్కి అయితే ఉన్నాక మీకు డాక్యుమెంట్ 1, 2, 3 అలా వచ్చేది. ఇక్కడ వచ్చి బుక్ 1 ఉంది, అదేంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి ఓపెన్ చేసిన అప్లికేషన్ నేమ్ ఎక్సెల్, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి క్విక్ యాక్సెస్, ఎక్సెల్ స్టార్ట్ బటన్. నెక్స్ట్ టైటిల్ బార్కి బాటంలోకి వస్తే దిస్ ఈజ్ మెయిన్ మెనూ బార్. అక్కడ ఏది ఉందో సేమ్ అదే మనకి. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ మీకు ఆల్మోస్ట్ అలా అయ్యే ఉంటాయి. హోమ్, ఇన్సర్ట్, పేజ్, రివ్యూ, వ్యూ, అక్కడ ఉన్నాయో. ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఏమున్నాయంటే ఫార్ములాస్, డేటా, ఈ రెండు మీకు ఎక్స్ట్రా. ఓకే, ఇది మెయిన్ మెనూ బార్. మెయిన్ మెనూ బార్కి బాటంలోకి వస్తే ఇది ఐకాన్ ప్యాలెట్ ఆర్ టూల్స్ ప్యాలెట్. నెక్స్ట్ దీనికి బాటంలో వస్తే ఇది వచ్చేసరికి మనకి ఇది కంట్రోల్ ప్యానల్ ఆర్ ఫార్ములా బార్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మనకి ABCDEF అని చెప్పేసి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటాం అంటే కాలం హెడర్స్ అని. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ గాని వస్తే 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. వీటిని వచ్చేసరికి ఏమంటాం అంటే రో హెడర్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు ABCD ఈ కాలమ్స్కి 1, 2, 3, 4 రోస్కి మీకు లైన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ మీకు ప్రతి లైన్ మీకు ఏమైంది ఇంటర్సెప్ట్గా డివైడ్ అయ్యి మీకు అక్కడ స్క్వేర్ బాక్స్ లాగా వచ్చింది ప్రతిదీ. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఏ కాలంకి సర్టన్ బిట్ ఇచ్చారు, బికి సమ్ సర్టన్, సికి సర్టన్ బిట్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అకౌంట్ మెయింటైన్ చేసేటప్పుడు మరి అకౌంట్స్కి డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇస్తాం కదా. మరి ఆ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే దానికి కాలం, మరి దాని తర్వాత క్రెడిట్, డెబిట్ ఇవి ఉంటాయి. కాబట్టి ఆ క్రెడిట్కి ఏంటి, డెబిట్కి ఏంటి అంటే దానికి రిలేటెడ్, అంటే అకౌంట్ అయితే దానికి రిలేటెడ్. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్, మరి ఇవ్వడానికి కొంత స్పేస్ కావాలి కదా. కాబట్టి ఇక్కడ మీకు ఏం చేశాడు, ABCDEFJ అనే కాలమ్స్ కు అరేంజ్ చేసే సెకండ్ బిట్స్ వాళ్ళు డిఫైన్ చేసి వాటికి లైన్స్ కొట్టేశారు. అదేవిధంగా ఒక లైన్కి మధ్యలో మళ్ళీ గ్యాప్ ఉండాలి కాబట్టి దానికి మళ్ళీ రోకి హార్జెంట్గా మళ్ళీ
రోకి లైన్స్ కొట్టేసాం. అంటే ఈ విధంగా లైన్స్ గా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి కాలమ్స్ రోస్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ లో ఏమవుతుంది మనకి ఒక బాక్స్ లాగా ఆ బాక్సెస్ ని ఇక్కడ ఏమంటా ఉంటాం మనం సెల్స్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మనకి ఎక్సెల్ మొత్తం ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. అంటే ఇప్పుడు నేను ఒక సెల్లో ఒక వాల్యూ ఇచ్చాను అనుకోండి, మరి ఆ వాల్యూ ఏ సెల్లో ఇచ్చాను, మరి దానికి అడ్రస్ కావాలి కదా, ఐడెంటిఫికేషన్. ఆ ఐడెంటిఫికేషన్ కి మనం ఈ కాలం రో హెడర్ నేమ్స్ ఉపయోగించి ఆ సెల్ యొక్క అడ్రస్ మనం ఓకే. ఇప్పుడు అదే విధంగా విండోకు బాటం వస్తే ఇక్కడ మీకు షీట్ 1, 2, 3 అని అంటారు. అంటే ఇక్కడ మనకి షీట్స్, అక్కడ డాక్యుమెంట్స్, ఇక్కడ షీట్స్. నెక్స్ట్ దాని తర్వాత మీకు ఇక్కడ రెడీ అని చూడండి. దీన్ని ఏమంటారు అంటే స్టాటస్. ఇది మనకి ఇక్కడ ఎక్సెల్లో మనం కనబడే స్క్రీన్ మీద ఉండే పార్ట్స్ వాటి యొక్క నేమ్స్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనకి ఇక్కడ కొన్ని నేమ్స్ అని ఉపయోగిస్తాం డిఫరెంట్ నేమ్స్ ఎక్సెల్లో. ఏంటంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అయితే కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు మీకు కాలమ్స్ ఎన్ని కనబడుతున్నాయి, ఏ నుంచి ఓ వరకు. అంటే ఇక్కడ మీకు ఏబిసిడి వీటిలో ఏమన్నా మనం కాలమ్ హెడర్స్ అని, అంటే కాలమ్స్ కి ఐడెంటిఫికేషన్. 1, 2, 3, 4 వాటిలో ఏమన్నా మనం రో హెడర్స్ ఉన్నాం, అంటే రోకి ఐడెంటిఫికేషన్. ఓకే. ఇప్పుడు మీకు అట్ ప్రెసెంట్ డిఫాల్ట్, అంటే దీన్ని మనం బై డిఫాల్ట్ స్క్రీన్ మీద ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ కనిపిస్తున్నాయో ఆ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే వర్క్ షీట్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీకు ప్రెసెంట్ గా ఎన్ని కాలమ్స్ కనిపిస్తున్నాయి, ఏ నుంచి ఓవర్. అయ్యే రోస్ ఎన్ని కనిపిస్తున్నాయి, 1 నుంచి 30. ఈ మొత్తాన్ని వర్క్ షీట్ అని. అంటే ఈ కనబడే షీట్ మీద కదా మనం వర్క్ చేసేది, కాబట్టి దీన్ని షీట్ అంటాం. అంటే ఈ విధంగా మనకు ఒక షీట్ లో ఇంతవరకు ఓ వర్క్ 20 వర్క్ అయినా అంటే కాదు. ఇప్పుడు మీరు ప్రెసెంట్ గా ఏదైనా ఒక సెల్ లో మనం వాల్యూ ఇవ్వాలంటే మరి ఆ సెల్ దగ్గరికి మనం వెళ్తే దాంట్లో వాల్యూ ఇవ్వగలం. మరి మనం ఎక్కడున్నో ఆ సెల్కి వెళ్ళాలంటే మరి దానికి ఐడెంటిఫికేషన్ ఏంటి, మీకు A1 దగ్గర మీకు బ్లాక్ కలర్ లో రెక్టాంగులర్ బాక్స్ కనిపిస్తుంది. దాన్ని ఏమంటాం అంటే సెల్ పాయింటర్ అని. ఓకే. ఆ సెల్ పాయింటర్ మీరు ఏ సెల్ అయితే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారో ఆ సెల్ కి మూవ్ చేసుకోండి. పర్టికులర్ సెల్ కి సెల్ పాయింటర్ మూవ్ చేయాలంటే ఎలా మూవ్ చేస్తాం అంటే మీకు కీబోర్డ్ లో యారో కీస్ ఉన్నాయి. ఈ యారో కీస్ ఉపయోగించి మీరు ఆ సెల్ పాయింటర్ ని మీకు కావాల్సిన సెల్ దగ్గర ఇప్పుడు ఇక్కడ మూవ్ చేస్తున్నాను, మూవ్ అవుతుందా. మీకు ఏ సెల్ దగ్గర కావాలంటే ఆ సెల్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఓ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మీరు ఓ దగ్గర నుంచి రైట్ మూవ్ అయ్యి ఒక్కొక్క కాలం వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మీరు మూవ్ చేసుకుంటూ వెళ్తే ఎక్స్ వై జెడ్ అయిపోయిందా లేదు. మళ్ళీ మూవ్ చేసి మీకు ఏబి ఏసి ఏడి ఏఈ ఈ విధంగా ఎక్కడ వరకు మళ్ళీ ఏజెడ్ వరకు. ఏజెడ్ అయిపోయిన తర్వాత బీతో స్టార్ట్ అవుతుంది. బిఏ బిబి బిసి బిడి బిఈ బిఎఫ్. ఈ విధంగా మీకు లాస్ట్ కాలం ఏంటంటే ఎక్స్ఎఫ్డి అనేది లాస్ట్ కాలం. ఓకే. అంటే ఎక్స్ఎఫ్డి అంటే మీరు టోటల్గా చూడండి ఎన్ని కాలమ్స్. ఓకే. అంటే మీకు జెడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఏతో స్టార్ట్ అవుతుంది. ఏఏబి ఏఏసి ఏఏబి అలా ఎక్కడ వరకు మీకు వచ్చింది ఎక్స్ఎఫ్డి దాకా వచ్చింది. అంటే నియర్లీ మీకు 50 to 60 కాలమ్స్ దాకా ఉంది. ఓకే. అదేవిధంగా మీకు రోస్ ఇంతేనా అంటే రోస్ ఇంతే కాదు. మీరు డౌన్కి వెళ్ళే కొద్దీ రోస్ మీకు వస్తా వస్తున్నాయా. ఓకే. ఈ విధంగా లాస్ట్ రో వచ్చేసరికి ఏంటంటే మీకు 1,48,500 ఇది
లాస్ట్ రో. మీకు లాస్ట్ సెల్ అడ్రస్ ఏమవుతుందంటే ఇది మీకు లాస్ట్ సెల్ అడ్రస్ ఏంటి, XFD 1,48,576 మీకు లాస్ట్ సెల్ అడ్రస్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఈ మొత్తాన్ని కలిపి ఏమంటా ఉంటే షీట్ అని చెప్పేసి. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 వర్డ్స్ వచ్చినాయి, వర్క్ షీట్, షీట్. వర్క్ షీట్ అంటే ప్రెసెంట్ గా డిఫాల్ట్ గా మనకి స్క్రీన్ మీద ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అయితే కనబడుతుందో దాన్ని వర్క్ షీట్ అంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈ మొత్తాన్ని కలిపి ఏమంటాం షీట్. అంటే ఇప్పుడు మీకు దీంట్లో షీట్ 1, 2, 3 అని అంటే ప్రతి షీట్ లో ఇన్ని ఉంటాయి. మీకు ఈ ఒక షీట్ లోనే కాదు, మీరు షీట్ 2కి వెళ్ళారనుకోండి, దీని మీద క్లిక్ చేయండి, షీట్ 2 మీద మీకు షీట్ 2 మీద మళ్ళీ సేమ్ అన్ని రోస్ అన్ని కాలమ్స్. షీట్ 3కి వెళ్ళినా అన్ని రోస్ అన్ని. ఈ విధంగా మీకు డిఫాల్ట్గా ఎన్ని ఉన్నాయి, 3 షీట్స్. అది డిఫాల్ట్. మీకు కావాలంటే షీట్స్ని యాడ్ చేసుకోండి. ఓకే, అంటే ఒక షీట్లో మీరు ఎంత డేటాని స్టోర్ చేస్తున్నారో చూడండి. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్. ఓకే, అంటే కెపాసిటీ ఎంత అంటే డిపెండింగ్ ఆన్ మెమరీ కెపాసిటీ. ఎందుకంటే మీరు స్టోర్ చేయడానికి స్టోర్ చేయొచ్చు, కానీ ఓపెన్ చేసేటప్పుడు ఆ డేటా మెమరీలో స్టోర్ అయితేనే కదా మనకు ఓపెన్ అయ్యేది. కాబట్టి మెమరీ మీద డిపెండ్ అయ్యి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఈ విధంగా నంబర్ ఆఫ్ షీట్స్ ఎన్నైతే ఉంటాయో ఈ గ్రూప్ ఆఫ్ షీట్స్ అన్నిటిని కలిపి ఏమంటాం అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ బుక్. అది ఇక్కడ మీకు ఇక్కడ బుక్ అని ఉంది, ఏంటంటే అది అంటే బుక్ లో ఏముంటాయంటే షీట్స్. ఓకే, షీట్ లో ఏముంటాయంటే వర్క్ షీట్, సెల్స్. ఓకే, ఇది మనకి ఇక్కడ ఫస్ట్ మన ఎక్సెల్ స్టార్ట్ చేయడానికి ముందు మనకు కావాల్సిన ఈ పార్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు ఎక్సెల్ అనేది క్యాలిక్యులేషన్కే యూజ్ చేస్తున్నాం కదా, ఓన్లీ నంబర్సే ఇవ్వాలి, మిగతా అంటే వేరే ఇవ్వకూడదు అన్నమాట. అదే ఎందుకంటే మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయించాలి. ఇప్పుడు అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మరి వాటికి డిస్క్రిప్షన్ కావాలి కదా, డిస్క్రిప్షన్తో పాటు మీకు వాల్యూస్ మరి రెండు కావాలంటే మరి అప్పుడు ఆల్ఫాబెట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అదేవిధంగా ఇప్పుడు మన స్టూడెంట్స్ మార్క్స్ అన్నా నేమ్ ఇవ్వకుండా మార్క్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, మరి నేమ్ ఇవ్వాలంటే అక్కడ ఏం టైప్ చేయాలి, ఆల్ఫాబెట్స్ టైప్ చేయాల్సిందే కదా. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఎక్సెల్లో అకౌంట్స్ మనం ఏమైతే చేయగలమో అవి మొత్తం మనం ఇక్కడ ఎక్సెల్ చేసుకోవడానికి పాసిబిలిటీ. ఓకే, అంటే ఇప్పుడు ఆ అకౌంట్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి. ఓకే, ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఎలా చేయొచ్చు. ఓకే, ఈ తెలియాలి. ఓకే, దానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో చూడండి. మీరు ఏదైనా ఒక వాల్యూస్ని టైప్ చేయాలి, స్టోర్ చేయాలనుకుంటే మీరు వాల్యూస్ని ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క వాల్యూని టైప్ చేయాలి. మీకు సెల్ అంటే హార్జెంటల్గా కావాలంటే హార్జెంటల్గా టైప్ చేసుకుని, వర్టికల్ కావాలంటే వర్టికల్ ఇష్టం ఎలాగైనా. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ అనుకోండి 10 ఇచ్చి మీకు నెక్స్ట్ లైన్కి రావాలంటే ఎంటర్కి ప్రెస్ చేయొచ్చు లేదా డౌన్ ఏరో ప్రెస్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు మీరు 10 టైప్ చేశారంటే ఎక్కడ టైప్ చేస్తారు, A1లో టైప్ చేస్తారు. మీకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మీకు వాల్యూ పక్కన చూడండి, కర్సర్ బ్లింక్ అవుతాం, కర్సర్ వచ్చింది. మీకు ఆ వాల్యూ ఎప్పుడు ఆ సెల్లో స్టోర్ అవుతుందంటే ఎంట్రీకి ప్రెస్ చేసినా లేకపోతే డౌన్ ఏరో ప్రెస్ చేస్తేనే మీకు ఆ వాల్యూ ఆ సెల్లో స్టోర్ అవుతుంది. మీకు అలా పక్కన సెల్ బ్లింక్ అవుతుంది అంటే కర్సర్ బ్లింక్ అవుతుందంటే మీకు ఆ వాల్యూ ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే ఇంకా మీరు ఏదో ఎంటర్ చేస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తారు. నాకేం అక్కర్లేదు, నేను డౌన్ ఏరో ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఉందా కర్సర్ లేదు. ఇప్పుడు మీకు ఆ వాల్యూ ఎటు పక్క వచ్చింది చూడండి, ఏమైంది మీకు సెల్కి రైట్ సైడ్ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మనకి సెల్కి రైట్ సైడ్ ఉండేది ఏదైనా సరే మనకి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ 20 వేస్తున్నాను, ఎంటర్ 30 వేస్తున్నాను, ఎంటర్ 40, ఎంటర్ 50. అలా కాదు మీకు హార్జెంటల్ కావాలంటే ఉంది
ఇప్పుడు 10 ఇచ్చారు, రైట్ కి ప్రెస్ చేయండి. 20 రైట్ arrow, 30 రైట్ arrow, 40 రైట్ arrow, 50. ఓకే, ఇది ఇక్కడ మనం వాల్యూస్ ని షీట్ లో ఎంటర్ చేసే process. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఈ వాల్యూస్ ని క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అంటే ఇక్కడ మనకి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఎలా చేయొచ్చు దానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ కొన్ని ప్లేసెస్ లో అవసరం అవుతుంది కాబట్టి దానికి ఎలా చేస్తాం అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు వాల్యూస్ ఆల్రెడీ మీరు ఏం చేశారో ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క సెల్లో టైప్ చేసేది. ఇలా టైప్ చేసిన తర్వాత దీన్ని క్యాలిక్యులేషన్ చేయడం దట్ ఈస్ వన్ మెథడ్. ఇంకోటి ఏంటంటే మీరు వాల్యూస్ అలా సెల్లో స్టోర్ చేయకుండా క్యాలిక్యులేటర్లో మీరు ఎలా టైప్ చేస్తారు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఆ విధంగా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అంటే ఫార్ములా ఇచ్చేటప్పుడు బిఫోర్ మీరు ఇక్కడ ప్లస్ కానీ ఈక్వల్ సింబల్తో కానీ మీరు క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ప్లస్ కానీ ఈక్వల్ కానీ రెండిట్లో ఏదైనా ఒక సింబల్తో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు సపోజ్ నాకు నెగిటివ్ వాల్యూస్తో నాకు స్టార్ట్ అయితే ఎట్లా? మీకు నెగిటివ్ వాల్యూస్ స్టార్ట్ అయితే స్టార్టింగ్ మైనస్తో కూడా స్టార్ట్ అంటే ఏ సింబల్ లేదంటే జనరల్గా మనకి పాజిటివ్ అని చెప్పి మనం అనుకుంటాం కానీ దానికి తెలియదు. అందుకని ఏమి ఇవ్వకుండా మీరు క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తే మీకు క్యాలిక్యులేషన్ అవుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే స్టార్టింగ్ ప్లస్ కానీ ఈక్వల్ కానీ ఇస్తేనే అది ఫార్ములా అని చెప్పేది టీచ్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ 10 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 50 నేను అక్కడ ఈ వాల్యూస్ అక్కడ ఇచ్చేసాను. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ మొత్తం ఇచ్చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. వచ్చేస్తున్నారు కదా. దిస్ ఇస్ వన్ మోడల్. సెకండ్ మోడల్, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీరు వాల్యూస్ ఇచ్చేస్తారు. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఏమైంది, ప్రతి వాల్యూ ఒక్కొక్క సెల్లో ఆ సెల్కి అడ్రస్ ఉంది కదా. కాబట్టి ఏం చేస్తారు, వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి, సెల్ అడ్రస్ని రిప్రజెంట్ చేయాలి. అంటే ఆ వాల్యూ ఏ సెల్లో ఉందో ఆ సెల్ అడ్రస్. అంటే ఇప్పుడు మనకి 10 ఉంది, 10 ఏ సెల్లో ఉంది, A1, 20 A2, 30 A4. అంటే నేను వర్టికల్గా తీసుకున్నాను. దానికి ఏం చేస్తారు, ప్లస్ A1 ప్లస్ A2. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఒక్కొక్క సెల్ని రిప్రజెంట్ చేస్తే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వస్తుంది. A3 ప్లస్ A4 ప్లస్ A5 అంతకే తీసుకుంటాం. మీరు ఇక్కడే ఉండి ఇవ్వక్కర్లా, మీరు ఎక్కడైనా పెట్టండి. సపోజ్ ఇప్పుడు నేను హారిజాంటల్గా తీసుకుంటాను. నేను ఇక్కడ సెల్ పాయింట్ అక్కడ పెట్టేసి ప్లస్ A1 ప్లస్ B1 ప్లస్ C1 ప్లస్ D1 ప్లస్ A1 అయిపోయింది కదా. అంతకే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏది ఎక్కడ చేయాలని మీ చాయిస్. అంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఇది యూస్ఫుల్ అవుతుంది, కొన్ని ప్లేసెస్లో ఇలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకో మెథడ్ ఉంది, చెప్తాను నేను. ఇప్పుడు ఈ మెథడ్లో మీకు ఏంటంటే మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయాలన్నా ఏది చేయాలన్నా మీకు కొంచెం కష్టం. ఓకే, అంటే ఆ మోడిఫికేషన్లోకి వెళ్ళి ఎలా చేయాలో తెలిస్తేనే దాన్ని మోడిఫై చేయాలి. అలాగని మీరు ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ టైప్ చేస్తారన్నమాట మొత్తం. ఓకే, అంటే ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి మీకు ఈజీగానే కదా, ఇంతనే కదా అనిపిస్తుంది. మీకు ప్రీవియస్గా చెప్పాం మన వీడియో సెషన్. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అంత టైప్ చేయలేం కాబట్టి ప్రెసెంట్గా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందనుకొని చెప్పి మనం చేయాలి. ఓకే, ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చి మీరు ట్రై చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, మీరు ఆల్రెడీ ట్రై చేయండి. ఇప్పుడు మనం అంతసేపు అన్ని వాల్యూస్ టైప్ చేయాలంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ స్మాల్ వాల్యూస్ ఇస్తున్నా, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. దాన్ని మనం ఎక్కువ వాల్యూస్ అనుకుంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా మోడిఫై చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారు, మౌస్ పాయింట్ ఆ ప్లేస్ తీసుకెళ్ళి క్లిక్ చేసి దాన్ని మోడిఫై చేయాలి. ఇప్పుడు పక్కకి వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ కాస్త ఆ లొకేషన్ తీసుకెళ్ళి మీరు చేంజ్ చేయాలి. ఓకే, ఇది ఈ టైప్ ఏంటి. అదే దీంట్లో మీకు ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చేసి డైరెక్ట్ వాల్యూ టైప్ చేయండి.
మీరు ఇక్కడ వాల్యూ మార్చుకొని మీకు చూడండి ఆల్రెడీ రిజల్ట్ మార్పింగ్ చూడండి. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ 30 వేస్తున్నాను, మీకు మామూలుగా వచ్చారు. ఓకే, ఇదే కాదు, ఇప్పుడు ఇదైనా సరే, ఇప్పుడు మీరు ఇక్కడ సపోజ్ 4 వేస్తున్నాను మార్పింగ్. ఓకే, ఇది దీనివల్ల అడ్వాంటేజ్. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ తక్కువ కాబట్టి నేను ప్రతి సెల్ అడ్రస్ని ఈ విధంగా A1 + A2 + A3 అట్లా ఇచ్చాను. అదే సెల్స్ మీకు ఒక 200 300 ఉంటే, సపోజ్ ఒక 500 ఉన్నాయనుకోండి అట్లా వాల్యూస్, అప్పుడు A1 + A2 + A3 + ఇవ్వగలరు అట్లా A1 నుంచి A500 దాకా ఇవ్వచ్చు. ఓకే, ఎంత టైం పడుతుంది? అందులో మధ్యలో కొన్ని మర్చిపోవచ్చు. ఓకే, అంటే మనం టైం వేస్ట్ చేయాలి అనుకుంటే ఇట్లా ఇవ్వచ్చు. అలా కాదు, నాకు తొందరగా ఫాస్ట్గా కావాలనుకుంటే దానికి ఏం చేస్తారంటే వీటికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ని ఇచ్చేసి ఏంటంటే ఈక్వల్ టు ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు రేంజ్ ఎలాగంటే A1 2 డాట్స్ ఎక్కడ వరకు A5 వరకు. అంటే అక్కడ మీరు 2 డాట్స్ ఇచ్చారంటే మీనింగ్ ఏంటంటే A1 to A5. 2 డాట్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు. 2 డాట్స్ అంతవరకు. అంటే స్టార్టింగ్ సెల్ అడ్రస్, ఎండింగ్ సెల్ అడ్రస్, కంటిన్యూషన్ ఉండాలి. మధ్యలో బ్రేక్ అయ్యేలా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, యాంటీకే ప్రెస్ వచ్చిందా? ఇది క్యాలిక్యులేషన్ చేయడంలో ప్రాబ్లం. అంటే ఇది సమ్కి. అంటే అదేవిధంగా నేను సబ్ట్రాక్షన్కి మల్టిప్లికేషన్ ఉపయోగిస్తానంటే అవి ఉన్నాయో లేదు చూద్దాం తర్వాత. ఓకే, ప్రస్తుతానికి సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది సింపుల్ ఫార్మ్. ఇంకా అలా కాకుండా మీరు మైనస్ ఇంటూ డివైడ్ బై ఏమైనా చేయాలంటే మామూలుగానే చేయాలి. ఓకే, ఇది మనకి ఎక్సెల్లో క్యాలిక్యులేషన్ చేయటం, వాల్యుయేషన్ టైప్. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ని ఎంటర్ చేస్తాం, దాన్ని ఎలా డిజైన్ చేస్తాం, ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం అనేది చూద్దాం. అంటే ప్రస్తుతానికి క్యాలిక్యులేషన్ తర్వాత చూస్తాం. ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ని మనం మెయింటైన్ చేయాలంటే దానికి ఎలా చేస్తాం అన్న దానికి ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వీడియో సెషన్.